అందరికి ఉన్న బాధ ఏంటంటే కేవలం గోవును తినేటువంటి సంస్కరణలు లేకపోతే కల్చర్ ఆ పద్ధతి కేవలము ఇస్లాంలోనే ఉంది, అది ప్రాబ్లం. ఇది పెద్ద అపోహం, ఇది అయితే ఇది చాలా పెద్ద అపోహ. ఓకే, ఇప్పుడు చూడండి, అంటే ఇది బక్రీద్ లాంటివి వచ్చినప్పుడు ఎక్కువగా చూసాను సార్. అంతే, నేనేదో మహేంద్ర గారు ఒక విషయం చెప్తాను ఇక్కడ సార్. కాంట్రవర్సీ చేయాల్సింది అని వస్తే మనకి ఇంకా చాలా టైం ఉంది, 10 సంవత్సరాలు 10 గంటల ఇంటర్వ్యూ. అలా కాదు, నా ఉద్దేశం ఏంటంటే మీరు ఒక మోటివేషనల్ స్పీకరు, అనేక గ్రంథాల మీద అవగాహన ఉన్నటువంటి ఒక మంచి ఇంటెలెక్చువల్ పర్సన్. మీ నోట కనీసం నా సైడ్ నుంచి నేను ఒక హిందూ భారతీయం సోదరుడిగా నేను కోరుకుంటుంది ఏంటంటే మీ నోటి నుండి పోతే ఏమని తినొద్దు అని మీరు కొంతమందినైనా కాపాడితే కొన్ని ఆవులన్నా మిగులుతాయి అనేది నా ఉద్దేశం. అంతేగాని చూడండి, అంతేగాని ఆవులు మిగులుతాయి, మేకలు మిగులుతాయి, కోళ్ళు మిగులుతాయి, నాన్ వెజ్ తినపోతే, వెజ్ తినపోతే చెట్లు కూడా మిగులుతాయి. నేనేమంటున్నానంటే ఇక్కడ ఆహారపు అలవాట్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉన్నాయి.